కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత కేంద్ర మైనార్టీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లా కొల్చార మండలం సంగైపేట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిరుముల సుహాసిని రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు గంగా భవానీ, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మాజీ సర్పంచ్లు బండి సుజాత, మన్నే శ్రీనివాస్, మన్నే రాములు, నెల్లి రాజు, నగరం లలితాబాయ్, నగరం రమేష్, ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్, మైనార్టీ సెల్ అక్రమ్, పైతర అనిల్, పైతర చంద్రశేఖర్ రెడ్డి, బాలరాజ్, రంగంపేట సింగిల్ విండో డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గొండా కృష్ణ, బండి రమేష్, కొమ్ముల రవీందర్ గౌడ్, దర్జీ రాజు, పిఎస్సిఎస్ డైరెక్టర్ దుర్గేష్ గౌడ్, జనార్దన్ రెడ్డి, తుక్కాపూర్ శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు వెంకట్ గౌడ్, రాజు కిష్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంపా లక్ష్మయ్య, మన్నె కిష్టయ్య, ఆగం గౌడ్, మాజీ సర్పంచ్ బద్యా నాయక్, నియోజకవర్గం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ కుమార్, చిలుక ప్రభాకర్, ఎన్ఎస్ఈఐ నాయకులు హరీష్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆలోచనతోని పిసిసి అధ్యక్షులు అందరికీ అన్న మహేష్ కుమార్ గారి పిలుపు మేరకు మరియు మన ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్దేశం ప్రకారం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించాలని, తద్వారా దేశంలో 10-11 సంవత్సరాల నుంచి మరి రాజ్యాంగానికి తూట్లు పొడిచి అనగాని వర్గాలను ఎట్లా అణచివేయాలి, వాళ్ళ హక్కులను ఎట్లా కాలరాయాలి, మరి భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని రచించి వాళ్ళ ఆలోచన ప్రకారం మరి బడుగు బలహీన వర్గాలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను ఎట్లా తొక్కాలనే ఆలోచనతో చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ఈ యాత్రను చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి గత 11 సంవత్సరాలుగా నానా రకాలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసలు, మరి అదేవిధంగా హక్కులు కాలరాల్సే చట్టాలను తీసుకొచ్చి మరి మన నెత్తిన పెట్టబోయే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సమర్థిస్తున్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యాత్రలు చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, సాక్షాత్ పార్లమెంట్ లో మరి హోంమంత్రి అయినటువంటి